సాయంత్రం 6 60 టెస్ట్ కేసులు రన్ చేయమని పంపించాడన్న. గంట నుంచి గింజుకుంటుండే 6 అయ్యాయి. వంశీ సార్, నువ్వు వెళ్ళి నీ క్యాబిన్లో కూర్చో. అలాగే సార్. నాకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది, అదయ్యాక నేను పిలుస్తాను. అలాగే సార్. ఎవరు? నేనే. నువ్వా? నా చైర్లో కూర్చున్నావేంటి? హలో, ఈ కంపెనీ మాది. ఈ చైర్లోనే కాదు, ఏ చైర్లోనన్నా కూర్చునే హక్కు నాకుంది. సరే కూర్చో. ఎక్కడికి? క్యాంటీన్లో కూర్చొని నా వర్క్ చేసుకుంటాను. ఏంటి జోకా? నీతో జోక్ చేసే మూడు నాకు లేదులే. సరే, ఆఫీస్ టైం ఎంత? నువ్వు వచ్చిన టైం ఎంత? నన్ను తీసుకొచ్చింది మీ తాతయ్య, ఆయన అడుగు. చూడు మిస్టర్ వంశీ, నువ్వు మా తాతయ్య దగ్గర బిజినెస్లో ట్రిక్స్ నేర్చుకోవడానికి వచ్చావు. అంటే నువ్వు ఒక అప్రెంటిస్ అనమాట. అప్రెంటిస్లు ఎంప్లాయీస్ కన్నా ముందు రావాలి, అందరూ వెళ్ళాకే వెళ్ళాలి, తెలుసా? మరి నువ్వేంటి అందరికన్నా ముందొచ్చావు? అంటే అప్రెంటిస్కే అసిస్టెంట్వా? పర్వాలేదే, కౌంటర్లు బాగానే వేస్తున్నావు. యుఎస్లో చదివాను కదా, ఆ మాత్రం అడ్వాన్స్గా ఉండకపోతే కష్టం అని మా తాతయ్య చెప్పారు. అయితే పద, మూవీకి టికెట్స్ బుక్ చేశాను. హాల్లో కూర్చొని మీ తాతయ్య ఏం చెప్పారో మాట్లాడుకుందాం. మూవీకా? నాకు మూడ్ లేదు. సినిమా చూసే మూడ్ లేదా? నాతో వచ్చే మూడ్ లేదా? నువ్వెలా అనుకున్నా నాకు వచ్చే నష్టం లేదు. ఇది ఈ కంపెనీ బాస్గా నా ఆర్డర్. అలాగా? అయితే నేను ఇక్కడ ఎంప్లాయీని కాదు కాబట్టి అది నేను పాటించక్కర్లేదు. ఓ, హలో తాతి. శామ్, ఏంటమ్మా? వంశీతో ఏమైనా అర్జెంట్ వర్క్ ఉందా? ఏం లేదే. ఏ? నేనొక పని మీద బయటికి వెళ్దామంటే రాను అంటున్నాడు. తనకిష్టం లేదంటున్నాడు. తనకిష్టం లేదంటున్నాడు కదమ్మా, పోనీ ఒక్కదానివే వెళ్ళు. ఏమంటున్నావు తాతి? ఆడపిల్లను కదా, అసలే రోజులు ఎలా ఉన్నాయి? నేనొక్కదాన్నే వెళ్తే ఏదైనా జరగకూడనిది జరిగితే నువ్వు తట్టుకోగలవా? అందుకే వంశీని సాయం రమ్మంటున్నాను. ఈ మాత్రం కూడా హెల్ప్ చేయలేరా? కరెక్టే. పోనీ నేనే వద్దాం అనుకుంటే అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది. సరే, ఒకసారి వంశీకి ఫోన్ ఇవ్వు. ఇదిగో మాట్లాడు. హలో సార్. వంశీ, తను ఎక్కడికో తీసుకెళ్ళమంటుంది కదా, తీసుకెళ్ళొచ్చుగా. అసలు తను ఎక్కడికి వెళ్దాం ఉంటుందో తెలుసా సార్? ఎక్కడికైనా కానీ తీసుకెళ్ళు. నీతో వచ్చిందనుకో నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. అది కాదు సార్. ప్లీజ్ వంశీ, ఇట్స్ మై రిక్వెస్ట్. సరే సార్, ఓకే. థ్యాంక్ యూ. ఏంటి సార్, వెళ్దామా? సాధించుకున్నావు కదా, పద. అక్క, అతని దగ్గర 70 రూపాయలు తీసుకో. అమ్మా, ఈ రాణి హోటలు నాదేనండి. సంతోషం. చిన్నపిల్లవే. టిఫిన్ చేయడానికి వచ్చారా? కూర్చోండి. లేదమ్మా, టిఫిన్ చేసే వచ్చాను, మీతో మాట్లాడాలని. చెప్పండి. నా పేరు కేడి, అంటే కొవ్వు దుర్గారావు. జగపతి బాబు గారని ఒక పెద్ద బిల్డర్ ఉన్నారమ్మా, నేను వారికి మేనేజర్ని. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చూడమ్మా, ఆ కనిపిస్తున్న స్థలం అంతా మా అయ్యగారిదే. అది మాకెందుకు చెప్తున్నారు? వస్తా, పాయింట్కే వస్తా. ఆ స్థలంలో పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయించుకున్నారు. కట్టుకోమనండి, మాకు వ్యాపారం పెరుగుతుంది. అమ్మ రాణి, తాజ్మహల్కి దిష్టి బొమ్మ పెడితే ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. ప్యాలెస్ ముందు పల్లీలమ్మితే చూడ్డానికి బాగుండదు. మరి బంగారం పక్కన బూడిద పెడితే బంగారం విలువ తగ్గుతుంది. అయినా ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు? అది చెప్పడానికే కదమ్మా ఇదంతా అడుగుతున్నాను.
మరి అంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ముందు ఇంత చిన్న హోటల్ ఉంటే ఎలా ఉంటుందమ్మా? అందుకే ఈ స్థలాన్ని కూడా కలిపి కాంప్లెక్స్ కట్టేద్దామని మా అయ్యగారు ఆలోచన. ఇది మా స్థలం కదండి, మీరెలా కడతారు? ఈ రోజు వరకు మీదే, కానీ రేపటి నుంచి మాదైపోవడానికి ఒక మార్గం ఉంది. మార్కెట్ రేట్ కన్నా మీకు ఎక్కువ రేట్ ఇప్పిస్తాను. ఇంకో చోట ఇంతకన్నా పెద్ద హోటల్ కట్టుకోవచ్చు. వ్యాపారం తెలివితో చేయాలి. లాభం వచ్చినప్పుడే అమ్మేసుకోవాలి. సరే, మరి నేను కూడా మీలాగే ఒక 3 ప్రశ్నలు వేస్తాను. సమాధానం చెప్పండి. అడుగమ్మా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టొచ్చా? చాలా తప్పు. కూర్చున్న కొమ్మని నరుక్కోవచ్చా? బుద్ధి లేనితనమమ్మా. నీడనిచ్చిన వాళ్ళని మర్చిపోవచ్చా? అంతకన్నా పాపం ఇంకోటి ఉండదు. అలాంటివి చేయమన్న వాళ్ళని ఏం చేయాలి? సందేహం ఎందుకు, చెప్పు తీసుకుని కొట్టాలి. మా చెప్పు తీసుకొడితే బాగుండదండి. మీ చెప్పు తీసుకొని మీరే కొట్టుకోండి. రేయ్, మ్మ్. చూడండి, ఈ స్థలానికి ఓనరు ఆ దేవుడు. ఈ రోజు మేము కడుపు నిండా తింటున్నాము, కంటి నిండా నిద్రపోతున్నాము అంటే కారణం ఆ మనిషి. ఇది మా బాబాయ్ కష్టార్జితం, ఆయన జ్ఞాపకం. దీన్ని మీరు కాదు కదా, ఈ ప్రపంచంలో ఎవ్వరూ వెల కట్టలేరు. కోట్లిచ్చి కొనుక్కునేంత డబ్బు మీ అయ్యగారుకున్నా అమ్ముకునేంత దౌర్భాగ్యం మాకు లేదని ఆయనతో చెప్పండి. చూద్దామమ్మా. మా అయ్యగారితో మంచిగా ఉన్నంతసేపే. తేడా వస్తే ఏమవుతుందో తెలుసా? ఏంట అయ్యేది పెన్నం మీద పెసరట్టు? మీ స్థలంలోకి మేము రాలేదు. మా స్థలం జోలికి వస్తే ఊరుకునేదే లేదు. ఎలా? చూడండి, నాకు ఈ గొడవలు అవి ఇష్టం ఉండదు. అమ్మే ఉద్దేశం మాకు లేదని వాళ్ళతో చెప్పండి. చెప్తాను. అంజీ, వెళ్ళి పని చూసుకో. రేయ్, త్వరగా ఎక్కించండి రా. రేపు తెల్లారేకల్లా ఈ సంతకెళ్ళిపోవాలి. పొరపాటున అయ్యగారు లెక్కలు చూసి బస్తాలు తగ్గాయంటే ఏం చెప్తారు? రేయ్, బుర్ర తక్కువ గుమ్మడికాయ, నమ్మకాన్ని మించిన ఆయుధం లేదురా. భాస్కర్ సారు నన్ను పూర్తిగా నమ్మేశారు. కాదు కాదు, నేనే అలా నమ్మించాను. ఇప్పుడు ఆయన నా కళ్ళతోనే చూస్తారు. నేనేం చెప్తే అదే నమ్ముతారు. ధాన్యం బస్తాలు లెక్క చూస్తే పందికొక్కులు తిన్నాయి అంటారు. పంటలో సగం నేనే మింగేసి తెగులు పట్టి దిగుబడి తగ్గింది అని చెబితే నమ్మలేదా? పంటకి తెగులు పట్టకుండా మందులు కొట్టించు అన్నారు. అలాగే అని 3 లక్షలు వెనకేసుకున్నాను. ఆ పంటకు పట్టిన తెగులు మీరే అని తెలియక దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు మీకే చెప్పారు. నమ్మకానికి ఉన్న బలం అదేరా. ఆయన గారు నన్ను గుడ్డిగా నమ్మేశారు. అందుకే ఆయన ముందు అతి వినయం నటిస్తూ ఆయన వెనకాలే ఉంటూ నాకు కావలసినంత వెనకేసుకుంటున్నాను. ఏంటి లింగప్ప ఇది? అదే దేవుడి గుడిలో అన్నదానానికి 100 బస్తాలు పంపించమని అయ్యగారు చెబితే పంపిస్తున్నాను. అన్నదానానికి బియ్యం పంపిస్తారు, ధాన్యం పంపించరు. అది దేవుడు. అదే, అదేంటో నేను చెప్పనా? ధాన్యం బస్తాలు తిన్న పంది కుక్కు పేరు లింగప్ప, పంటకు పట్టిన తెగులు పేరు కూడా లింగప్పే. ఆ తెగులుకి మందు కొడితే పోదు, పనిలోంచి తీసేస్తే అప్పుడు పోతుంది. మీ అందరి సంగతి తేలుస్తా. దేవుడు, దేవుడు, హే, నన్ను క్షమించు దేవుడు.
పిల్లలు గలవాడిని. వాళ్ళకి సంపాదించి పెట్టాలని ఇలా కకుర్తి పడ్డాను. ఇప్పుడు నువ్వు ఈ సంగతి అయ్యగారికి చెప్పావంటే ఆయన నా ప్రాణం తీసేస్తారు. అప్పుడు నా కుటుంబం రోడ్డున పడుతుంది. జన్మనిచ్చిన తల్లిని చంపడం, నీడనిచ్చే చెట్టును నరకడం, అన్నం పెట్టే యజమానిని మోసం చేయడం చాలా పెద్ద తప్పు లింగప్ప. ఒకరు మనల్ని నమ్మారు అంటే ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి, అంతేగాని నమ్మక ద్రోహం చేయకూడదు. కళ్ళు తెరిపించావు దేవుడు. నా పిల్లల కోసం చేస్తున్నాను అనుకున్నాను, కానీ నా యజమానిని మోసం చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. ఈ ఒక్క తప్పు కాయి. మళ్ళీ ఇలాంటి బుద్ధి తక్కువ పని ఎప్పుడూ చేయను. దయచేసి అయ్యగారి దగ్గర చెప్పకు. నా భార్య పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నాను. మరోసారి జరిగితే మాత్రం అయ్యగారికి చెప్పాల్సి ఉంటుంది. అలాగే దేవుడు, ఇంకెప్పుడు చెయ్యను. ఒట్టేశానుగా. ఆ బస్తాలన్నీ గోడౌన్లో పెట్టించు. అలాగే వెంటనే పెట్టిస్తాను. ఎరా దేవుడు, నాకే వార్నింగ్ ఇస్తావా? లింగప్పని బెదిరిస్తే నీకు భవిష్యత్తు ఉండదు, జాగ్రత్త. వర్ష 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 ఒక్క నిమిషం ప్లీజ్. వర్ష ప్లీజ్ చూడండి, డబ్బులో పుట్టడం నా తప్పు కాదు, డబ్బులో పెరగడం కూడా నా తప్పు కాదు. డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, ముందు తెలుసుకోండి. వర్ష గారు ఏంటండి మాట్లాడుతుంటే వినకుండా వెళ్ళిపోతున్నారు? నిజంగా మీరు మంచివారైతే ఆ రోజు అంత ర్యాష్గా కార్ని నా మీదకి నడిపించేవారు కాదు. తప్పు చెయ్యనివాడు మంచివాడవుతాడు, అంతేకాని జరిగిపోయిన తర్వాత కూడా దానికి కారణాలు చెప్పేవారు మంచివాళ్లు కారు. అయినా నేను మిమ్మల్ని ఏం అనలేదే, మీరెందుకు పదే పదే నా వెంట పడుతున్నారు? ఏంటండి ఈ అన్యాయం? ఎంతసేపు మీరు చెప్పేది మీ ఉద్దేశమే తప్ప నేను చెప్పేది మీరు పట్టించుకోరా? అసలు ఏం జరిగిందో మీరు వినాలి కదా. వినవలసిన అవసరం నాకు లేదని చెప్పాక కూడా ఎందుకు నా వెంట పడుతున్నారు? నా తప్పేం లేదని మీరు అర్థం చేసుకోవాలి అని. నాకెప్పుడో అర్థమైంది. మరి అంత అర్థం చేసుకున్న వాళ్ళు నాతో కోపంగా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీ డబ్బున్న వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకున్నాను. మేమేం చేసినా తప్పే కాదు అని వాదిస్తారన్న సంగతి నాకు అర్థమైంది. ఇది చాలా దారుణం అండి. ఎవరికైనా శత్రువుల మీద కోపం ఉంటుంది, మీకు ఇలా డబ్బున్న వాళ్ళ మీద కోపం ఏంటండి? నా కోపం నా ఇష్టం, మీకెందుకు చెప్పాలి? మీ ఇష్టం నన్ను అపార్థం చేసుకునేలా చేస్తుంది, అందుకు. చూడండి, నాకు డబ్బున్న వాళ్ళందరి మీద కోపం లేదు. ఈ రోజు నేను చదువుకుంటున్నానంటే కారణం శంకర్ ప్రసాద్ గారు. ఆయనకెంత డబ్బుందో అంత మంచి మనసుంది, అందుకే నాలాంటి పేద విద్యార్థులకి చదువుని దానం చేస్తున్నారు. ఇవేవి మీకు అర్థం కావు. మీకు తెలిసిందేంటంటే రోడ్ల మీద కార్లలో తిరగడం, నడుచుకుంటూ వెళ్తున్న మాలాంటి వాళ్ళని కార్లతో గుద్దేయడం. కానీ దెబ్బ తగిలితే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలీదు. ఆ నొప్పి భరించే వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఏంటండి, ఇదంతా సరదా కోసం చేశా అంటారా? చూడండి, అదిగో కారు వస్తుంది కదా, నేనే దానికి అడ్డంగా వెళ్తున్నాను. అప్పుడు ఆ కారు నన్ను గుద్దేస్తుంది. అప్పుడు నొప్పి ఏంటో నాకు తెలుస్తుంది, నా బాధ ఏంటో మీకు తెలుస్తుంది. ఓ, కార్ను కూడా ఏర్పాటు చేసుకుని వచ్చారా? అంటే ఏంటి, మీరు కారుకు అడ్డంగా వెళ్తే నేను మిమ్మల్ని రక్షించాలి, మీరెంత మంచివారో అని ఆలోచించాలి. ఇదేగా మీ ప్లాను? ఇలాంటివి నేను చాలా సినిమాల్లో చూశాను. సినిమా కథలు నాకు చెప్పకండి.
యాక్సిడెంట్ రా. అరే యాక్సిడెంట్ అయిందిరా. రండి, అరే, తొందరగా తీసుకెళ్దాం, రండిరా. హాస్పిటల్ రండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. పట్టండి పట్టండి, కార్లో ఎక్కిద్దాం. అంతా పెద్ద యాక్టింగ్. డాక్టర్ గారు, డాక్టర్ డాక్టర్ గారు డాక్టర్ గారు. ఏమైంది? సార్, రోడ్డు మీద వెళ్తుంటే ఇతనే కారుతో గుద్దేశాడు సార్. పాపం నడవలేకపోతున్నాడు సార్. ముందు అతన్ని అక్కడ కూర్చోబెట్టండి. ఓ, యాక్సిడెంటా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? సార్ నా తప్పేం లేదు సార్. నేను కరెక్ట్గానే వెళ్తున్నాను. ఈయనే కారుకి అడ్డంగా వచ్చాడు సార్. నేను చెప్పేది నిజం సార్. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? గుద్దేసింది కాకుండా కారు చేతిలో ఉంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కనబడరా? హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నావు కాబట్టి ఊరుకున్నాను, లేదంటే అక్కడే నీ అంతు చూసుండేవాడిని. సార్ మీరైనా చెప్పండి సార్, నా తప్పు లేదని చెప్పండి సార్. మీరే అడ్డంగా వచ్చారు కానీ నేనేం ర్యాష్గా నడిపలేదు కదా సార్. ఏంట్రా గుద్దిందే కాకుండా ఆయన్నే బెదిరిస్తున్నావు? ఆగండి ఆగండి, ఆయన్నేం అనకండి. అతను చెప్పింది నిజమే, తన తప్పేం లేదు. తన తప్పేం లేదా? అంటే మీరే కావాలని తన కారు కింద కాలు పెట్టారా? అవును డాక్టర్. కావాలనే కాలు వేర కొట్టుకున్నారా? ఇదేం పిచ్చయ్యా? ఇది పిచ్చి కాదు డాక్టర్, ప్రేమ. నేను ఒక అమ్మాయిని ఎంతో ఇష్టపడుతున్నాను. నా ఇష్టాన్ని ఆ అమ్మాయికి చెప్పే లోపే తను నన్ను అపార్థం చేసుకున్న సంఘటన ఒకటి జరిగింది. అందులో నా తప్పు లేదని ఆ అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పినా ఆ అమ్మాయి నన్ను నమ్మట్లేదు. మరి మిమ్మల్ని అర్థం చేసుకుని అమ్మాయిని మీరు ప్రేమించడం ఎందుకు? వదిలేయండి. ప్రేమకి పుట్టడమే కానీ చావు ఉండదు డాక్టర్. అయినా ఆ అమ్మాయి నన్ను అపార్థం చేసుకోవడంలో తన తప్పేమీ లేదు. ఆ సిచ్యువేషన్ అలాంటిది. అందుకే ఆ అమ్మాయి దగ్గర నా నిజాయితీని నిరూపించుకోవడానికి నేను ఇలా చేశాను. హాస్పిటల్కి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరు వెళ్ళండి, నేను కేసు పెట్టనులేండి. ఏంటి బాబు, అమ్మాయి కోసం కారు కింద పడ్డావా? భలేవాడివే. ప్రాణానికి ఏమైనా అయి ఉంటే? ఆ అమ్మాయి నమ్మనప్పుడు ఈ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత? అసలు ఈ కాలేజీ పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియడం లేదు. తను కావాలనే కారు కింద కాలు పెట్టానని చెప్తున్నాడు కదా. ఇంకెందుకు, పదండి వెళ్దాం. పదండి. నువ్వు ఉండవయ్యా. బాయ్, ఆ స్ట్రక్చర్ తీసుకురా. నిజంగానే ఆయన్ని కారు గుద్దేసిందా లేక నాటకం ఆడుతున్నాడా? ఆయనది నాటకమే అయితే తీసుకెళ్లిన జనం ఊరుకోరుగా. నిజంగానే బాధపడ్డాడు రా, మనమే చూసుకోలేదు. ఏంటో ఈ కాలం పిల్లలు. అన్నా ఇప్పుడు ఒక ఆయన కారు గుద్దేసిందని హాస్పిటల్ కి తీసుకెళ్లారు కదా, ఆయనకి ఎలా ఉంది? కాలు విరిగినట్టే ఉందమ్మా. విరిగితే విరిగిందిలే, అయినా వాడికి బుద్ధి ఉండాలి కదా. ఆడపిల్ల కోసం కాలు చేతులు విరగొట్టుకోవాలా? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? పక్క వీధిలో ఉంది కదా, అక్కడ జాయిన్ చేసాం. ఇంతలా అడుగుతున్నావు, ఆయన నీకు తెలుసా? తెలుసండి. వెళ్ళి జాగ్రత్తగా చూసుకోమ్మా. ఎప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయొద్దని చెప్పు. పదరా. నిజంగా ఆయన అపార్థం చేసుకున్నానా? వెళ్ళి క్షమించమని అడగాలి.
చిన్న హెయిర్ క్రాక్ అయింది కాబట్టి సరిపోయింది. 1 వీక్లో లేచి నడుస్తాడు. థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఓకే. మళ్ళీ ఇలాంటి పనులు చేయొద్దని మీ ఫ్రెండ్కి గట్టిగా చెప్పండి. సిగ్గు లేకుండా నవ్వుతున్నావా? నేనేం తప్పు చేయలేదు కదరా, ఎందుకు సిగ్గుపడాలి? ఇంకా ఆపు నీ ఓవర్ యాక్షన్. హెయిర్ క్రాక్ కాబట్టి సరిపోయింది. అదే మేజర్ యాక్సిడెంట్ అయ్యి ఉంటే? అయితే అయిందిలేరా. వర్షకి నిజం చెప్పమని నువ్వే కదా చెప్పావు. నేను చెప్పింది ఆ రోజు కారుతో గుద్దేయడానికి కారణం నువ్వు కాదు, అదంతా సమంత చేసింది అని చెప్పమన్నాను. నేను అదే చెప్దామని ట్రై చేశాను, కానీ తను నా మాట వినిపించుకోలేదు. తను వినిపించుకోలేదని ఇలా కాళ్ళు చేతులు విరగొట్టుకుంటావా? రే శేఖర్, నువ్వు నాకు తగిలిన దెబ్బ గురించి బాధపడుతున్నావు, కానీ నేను వర్షాన్ని ప్రేమిస్తున్నాను రా. ఏంటే చదువుతున్నావా? చదువుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావా? ఆ బుక్ లైబ్రరీ నుంచి తీసుకొచ్చాను. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ చదువుతున్నాను. ప్లీజ్ ఇవ్వవా? ఓ, చదువు మాదే, ఆఖరికి బుక్ కూడా మాదేనా? నీకు ఈ బుక్ కావాలంటే అట్లమ్ముకునే మీ అక్కని కొనివ్వమని అడుగు. లేదు, కాదు, కూడదు, కుదరదు అంటే నా కాళ్ళు పట్టుకొని అడుక్కో, అప్పుడిస్తాను. నవల ఎంప్లాయీస్ అందరికీ ఒంట్లో బాగాలేదని సాయంత్రం 6లోపు 60 టెస్ట్ కేసులు రన్ చేయమని పంపించాడన్నా. గంట నుంచి గింజుకుంటుండే 6 అయ్యాయి. ఇంకో 2 గంటల్లో ఇంత పని ఎలాగవుద్దన్నా? రే, ఎప్పుడు హార్డ్ వర్కే కాదు, అప్పుడప్పుడు స్మార్ట్ వర్క్ కూడా చేయాలరా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.